వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ రతిక. మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే న్యాయం చేయాల్సిన పోలీసులే 420 అవతారం ఎత్తారు. చిల్లర చేష్టలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఇద్దరు ఎస్ఐలు అయితే చిల్లర చేష్టలతో ఓ మహిళను నిండా ముంచారు. సమాజంలో నేరాలను అరికట్టి బాధితులకైతే అండలుగా నిలవాల్సినటువంటి పోలీసులే దారి తప్పారు. ఎస్ఐలుగా పనిచేస్తున్న అన్నదమ్ముళ్ళు ఓ మహిళకు అధిక లాభాల ఆశ చూపి కోట్లాది రూపాయలు కాజేసి చివరకు ముఖం చాటేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపుతుంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మురుగంపాడుకు చెందిన మండలం సారపాకకు భూక్య కుమారి అనే మహిళకు 2023లో భద్రాచలంలో ఎస్ఐగా పనిచేసిన మహేష్ పరిచయం ఏర్పడింది. తాను చెప్పిన వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే 35% వరకు అధిక లాభాలు వస్తాయని మహేష్ ఆమెను నమ్మించడానికి అయితే తన సోదరుడు ఖమ్మంకు చెందిన మరో ఎస్ఐ రాణా ప్రతాప్ను అయితే కూడా రంగంలోకి దింపాడు. వీరిద్దరి మాటలు నమ్మినటువంటి సదరు మహిళ విడతల వారీగా అయితే సుమారు 1.82 కోట్ల రూపాయలను పెట్టుబడిగా అయితే వారికి అందజేసింది. ఈ వ్యవహారంలో ఎస్ఐల తండ్రి చంద్రయ్య కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తుంది. పెట్టుబడి పెట్టిన కొంతకాలం తర్వాత లాభాల మాట దేవుడెరుకు తన అసలు తనకు ఇవ్వాలని కుమారి వారిని కోరగా దాటివేస్తూ వచ్చారు. బాధితురాలు గట్టిగా నిలదీయడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీస్ అధికారులు కావడంతో ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఆమెను ఇబ్బందులకు గురిచేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన డబ్బు తిరిగి రాకపోవడంతో విసిగిపోయిన బాధితురాలు తన వద్ద ఉన్నటువంటి ఆధారాలతో అయితే బూర్లంపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులైన ఎస్ఐ మహేష్, ఎస్ఐ రాణా ప్రతాప్, చంద్రయ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలాంటి అక్రమాలకు పాల్పడటం స్థానికంగా సంచలనంగా మారింది. బాధితురాలు భూక్య కుమారి ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ 318-4-316-2-351-2 రెడ్ విత్ 3-5 సెక్షన్ల కింద అయితే బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. 2014లో చెప్పుల షాపు వ్యక్తిని గన్తో బెదిరించిన ఘటనలోనూ ఎస్ఐపై ఖమ్మం 1 టౌన్లో అయితే కేసు నమోదైంది. ఇక భార్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందడానికి కారకుడని జూలూరుపాడులో కేసు నమోదవడంతో జైలుకు వెళ్లొచ్చి సస్పెన్షన్లో ఉన్నారు ఇద్దరు ఎస్ఐలు. ఇక ఇప్పుడు 3వ కేసు నమోదు కావడంతో నామ్స్ ప్రకారం అయితే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే స్పెషల్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు ఎస్ఐలకు చేసిన ఇది ఏదైతే ఉందో ఇది కొంత జిల్లా స్థాయిలో కొంత దీనికి సంబంధించి కూడా చర్చించుకునే పరిస్థితి ఉంది. ఏదైతే మహేష్ కావచ్చు, దీనికి సంబంధించి సోదరుడు రాణా, ఏదైతే మహేష్ సోదరుడు ఎస్ఐగా ఉన్నటువంటి రాణా ప్రతాప్ ఇద్దరు కలిసి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించారని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఏదైతే ఎస్ఐల దగ్గరకే ఏదైతే సైబర్ క్రైమ్ కావచ్చు, ఇతరేత ఏదైతే మనీకి సంబంధించి చీటింగ్ కేసులు జరుగుతున్నాయో వాళ్ళ దగ్గరకే వెళ్ళి ప్రజలు ఏదైతే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నారో ఈ రోజు మాత్రం ఎస్ఐ సంబంధించి ఏదైతే గత వారం రోజుల క్రితం జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ చూసి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఉలికిపడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వీళ్ళిద్దరికి కూడా కొంత బ్యాడ్ నేమ్ ఉందని చెప్పుకోవచ్చు. 2014లో కూడా ఇదే తరహాలో కూడా ఒక మోసానికి పాల్పడ్డారు. సో ఏదైతే ఈ విషయాన్ని గురించి చెప్పుకుంటే ఏదైతే సారపాకకు చెందినటువంటి భూక్య కుమారితో ఎస్ఐకి పరిచయం ఉంది. దీనికి సంబంధించి మహేష్ తో కొంత పరిచయం ఉన్న నేపథ్యంలో దాదాపుగా 1,82,00,000 పెట్టుబడి రూపంలో పెట్టించి దాదాపుగా మీకు సంవత్సరం తిరిగి వచ్చే లోపే 32% పైగా లాభం వస్తుంది అని చెప్పేసి నమ్మించి ఏదైతే వీళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి కూడా ఇన్వాల్వ్ చేశారు. వీళ్ళు డిపార్ట్మెంట్ ఆల్రెడీ సస్పెన్షన్ లో కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళ తండ్రిని కూడా ఇన్వాల్వ్ చేశారు. ముగ్గురు కూడా కటకటాలు పాలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే కావాలని ఏదైతే ఉద్దేశపూర్వకంగానే దీనికి సంబంధించి డబ్బులు నా దగ్గర కలెక్ట్ చేశారని ఏదైతే బోరంపాడు PS లో కేసు నమోదు జుల్లూరుపాడులో కేసు నమోదు చేయడం జరిగింది ఎస్ఐల మీద, వాళ్ళ తండ్రి మీద కూడా. సో మొత్తం మీద అయితే దీనికి సంబంధించి నా
దగ్గర ఏదైతే 1,82,00,000 వీళ్ళు మోసం చేశారని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎస్పీ స్థాయిలో కూడా దీనికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం కూడా చేరినాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఇదే తరహాలో 2014లో ఒక చెప్పుల షాపు ఏదైతే యాజమాని ఉన్నారో ఆ యాజమానితో వీళ్ళంతా కలిసి గన్నుతో బెదిరించి డబ్బులు కూడా వసూలు చేశారు. ఆల్రెడీ సస్పెన్షన్ లో వీళ్ళు ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఇన్నిసార్లు సస్పెన్షన్ అవుతుంటే ప్రమోషన్స్ రావు. మరో పక్క చూసుకుంటే ఏదైతే ఉద్యోగంలో నుంచి కొన్ని రోజుల వరకు పర్మనెంట్ గా కూడా ఏదైతే దీనికి ఫిట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మొత్తం మీద దీనికి చూసుకున్నట్లయితే ఏదైతే ఇన్స్టిట్యూట్ చీటింగ్ కేసుకు సంబంధించి 318, 316, 351 రెడ్ విత్ 3/4 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏదైతే వ్యాపారంలో భారీగా లాభాలంటూ వీళ్ళకి సంబంధించి ఏదైతే ఈ భూకుమారి ఏదైతే భూక్యా కుమారితో పరిచయం ఉందో మహేష్ కి ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు నమ్మించి మోసం చేశారు. ఇదే తరహాలో ఇంకో కోణంలో కూడా ఖచ్చితంగా పోలీసులు వీళ్ళకి సంబంధించి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఇది కేసు నమోదైంది కాబట్టి దీనికి సంబంధించి బయటకు వచ్చింది. కేసు నమోదు అవ్వకుండా వీళ్ళు ఈ తరహాలో ఎంతమందిని మోసం చేశారనే కోణంలో కూడా పోలీసులు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఈ తరహాలో కాకుండా ఇంకా వేరే టైప్ లో కూడా వీళ్ళు ఎవరినైనా మోసం చేశారా, గన్ పెట్టి బెదిరించడం కానీ ఇంకా ఏదైతే ప్రజలకు అండగా ఉండవలసినటువంటి పోలీస్ చేస్తే ఎట్లా అని చెప్పేసి కొంతమంది ఏదైతే ప్రజలు వీళ్ళని క్వశ్చన్ చేసే పరిస్థితి. ఇలాంటి కొంతమంది వల్ల చీడ పురుగుల వల్ల కొంతమంది మంచిగా వ్యవహరించేటువంటి డిపార్ట్మెంట్లు చాలా మంది మంచిగా వ్యవహరించేటువంటి వాళ్ళకి మచ్చగా వీళ్ళు కొంత మచ్చ తీసుకొచ్చి పెడుతున్నారని కొంతమంది పోలీస్ అధికారులు కూడా వీళ్ళ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంది. పోలీస్ అంటేనే ఏదైతే కొంత బాధ ఉంటుందో, కొంత మోసం జరుగుతుందో అది చెప్పుకుంటాను పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి. కానీ ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఇలా చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం ఎవరు సహించే పరిస్థితి ఉందో ఖచ్చితంగా వీళ్ళకి కఠినమైన చర్య పడుతుంది. ఎవరైతే బాధిత మహిళ ఉందో ఏదైతే గిరిజన కుటుంబానికి సంబంధించిన కూడబెట్టుకుని ఆ కోణంలో కూడా ఆలోచిస్తారు ఖచ్చితంగా పోలీసులు. ఆ మహిళ దగ్గరికి 1,82,00,000 ఏ విధంగా వచ్చినాయి అనే కోణంలో కూడా ఆలోచిస్తారు. ఇది నిజమా కాదా అని క్రాస్ వెరిఫై చేసుకుంటారు. 1,82,00,000 వస్తాయి, ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా ఎక్కడి నుంచి ప్రాఫిట్ వచ్చినాయి, ట్యాక్స్లు కడుతుందా లేదా అనే కోణంలో కూడా ఖచ్చితంగా ఆ మహిళను కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇదైతే 100% ఏదైతే పోలీసులు చీటింగ్ చేశారో ఈ చీటింగ్ ని మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయరు. ఖచ్చితంగా కఠిన శిక్ష అయితే పడే అవకాశం అయితే ఉంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.